నేషనల్ అప్డేట్స్ చూస్తే రాజకీయ పార్టీలకు వారి సోషల్ మీడియా వేదికల్లోని నకిలీ కంటెంట్ గురించి సమాచారం ఇచ్చిన 3 గంటల్లోగా ఆ కంటెంట్ను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించి కొందరు ప్రముఖ నాయకులు, సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించింది. ఏఐ టూల్స్ ను దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాలని హితవు పలికింది. సార్వత్రిక సంగ్రామంలో 3వ విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ 93 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. లోక్సభ ఎన్నికల 3వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 93 స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరగనుంది. 93 స్థానాలకు 120 మంది మహిళలు సహా మొత్తం 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 3వ విడతకు పటిష్ట ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. గుజరాత్లోని మొత్తం 26 నియోజకవర్గాలకు 3వ దశలోనే పోలింగ్ జరగనుంది. సూరత్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 25 స్థానాల్లో ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. అలాగే కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, మధ్యప్రదేశ్లో 8, ఛత్తీస్గఢ్లో 7, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్, అసోముల్లో చెరో 4, గోవాలో 2, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలోని 2 స్థానాలు 3వ విడతలో ఎన్నికలకు వెళ్లనున్నాయి. ఈ 93 స్థానాల్లో 2019లో బీజేపీ 75, ఇండియా కూటమి 11 సీట్లు గెలుచుకున్నాయి. అవిభక్త శివసేన 4, ఐయుడిఎఫ్ 1, స్వతంత్రులు 2 స్థానాలు దక్కించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఓటైనున్నారు. ఉదయం 7:30 అహ్మదాబాద్లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రతను కట్టుదిట్టం చేశారు. సొంత పార్లమెంట్ నియోజకవర్గం గాంధీనగర్లో ఓటైనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 3వ దశలో నిలిచిన ప్రముఖుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. మధ్యప్రదేశ్లోని విదిశా నుంచి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గుణశివపురి నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాజ్గఢ్ నుంచి మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ 3వ దశ రేసులో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి నుంచి డింపుల్ యాదవ్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలో పవార్స్ ఫైట్ కు 3వ విడత వేదిక కానుంది. బారామతిలో అమీతుమీ తేల్చుకోనున్నారు వదినా మరదళ్లు సుప్రియా సూలే, సునేత్రా పవార్. 3వ దశతో దేశవ్యాప్తంగా 283 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. మరో 4 విడతల్లో 262 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 7 దశల ఎన్నికల తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.